16 గుణములు కలిగిన పౌర్ణమైన నరుడిగా వచ్చిన రాముడు ఏ నరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వాల, వానరులకు ఇచ్చాడు. అందులో హనుమ ఒకరు. నువ్వు వచ్చేస్తావా, నాతో అవతార పరిసమాప్తి చేస్తున్నాను, సరయూ ప్రవేశం చేస్తావా అని అడిగారు. రామా, నాకు మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు, నాకు మీ కథ చాలన్నారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడితే అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు వెడితే చాలు మంగళములు జరుగుతాయన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పమారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షతాంతకం. రామకథ వింటూ కందుల వెంట ఆనంద భాష్పములు కారిపోతూ ఉండగా సభలో కూర్చుని అలా వింటూ ఉంటారట. అందరికన్నా ఆఖరణ వెళ్ళలేక పెడతారట. తులసీదాస్ గారి విషయంలో నిరూపణమైంది అది. అందుకని అంత గొప్ప కొడుకుని కన్న తల్లి, ఒక మంచి కొడుకుని కన్న తల్లి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనడానికి ఉదాహరణయే తస్మాత్ అంజనశైలోక్యం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ పర్వతానికి అంజనాచలము అని పేరు వచ్చింది. లోకమంతటా కూడా ఖ్యాతి పొందింది అంజనాచలము అని త్రేతాయుగంలో. అంటే అటువంటి కొడుకుని కన్న అంజనాదేవి పేరు మీదుగా పర్వతం త్రేతాయుగంలో కీర్తింపబడింది. కాబట్టి కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం. కొండ మాత్రం అదే. త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి. ద్వాపరయుగం వచ్చేటప్పటికి అదే కొండకి శేషశైలము అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది శేషశైలం అన్న పేరంటే, ఒకప్పుడు శ్రీమన్నారాయణుడి దగ్గర వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉండేటటువంటి జై విజయులు ఇద్దరూ కూడా సనకసనందనాదుల చేత శపింపబడి రాక్షసులుగా భూలోకానికి వచ్చేశారు. వాళ్ళు మళ్ళీ తిరిగి జై విజయులు వైకుంఠానికి వచ్చి ద్వారపాలకులుగా నిలబడేటటువంటి లోపల ఆ పదవిలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. అంటే ఇన్ఛార్జ్ అన్నది అప్పుడే ఉంది. అందాక ఎవరినో ఒకళ్ళని ఉంచాలి. దానికి ఎవరు తగినవాడు అని చూశారు. ఆ పదవి గురించి కొంత తెలిసిన్నవాడై ఉండాలి కదూ. అందుకని ఎప్పుడూ లోపల తన దగ్గరే ఉంటారు ఆదిశేషుడు. ఆదిశేషుడే పర్యంకము, దాని మీద పడుకుంటారు కదా శ్రీమన్నారాయణుడు. వారి ఛత్రము గుడుగై ఉంటాడు. కాబట్టి ఆ ఆదిశేషుడిని ద్వారపాలకుడుగా నియమించారు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు. ఆయన ద్వారపాలకుడిగా ఉన్నారు. ఒక రోజున ఏదో చాలా అత్యవసర వ్యవహారం పడి వాయుదేవుడు గబగబా వచ్చాడు. వాయుదేవుడిని ముఖ్యప్రాణుడు అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యప్రాణుడు అని ఎందుకు పిలుస్తారంటే, లోకము ఉండడమన్నమాట, లోకమునకు సుఖమన్నమాట ఆయన మీదే ఆధారపడుతుంది. అశరీర శరీరేషు వాయుశ్చలతి పాలయన్ అంటారు. మనందరికీ శరీరాలు ఉంటాయి. వాయుదేవుడు శరీరం లేకుండా మన శరీరంలోకి ఎడతాడు. శరీరంతో వెళ్ళడం, శరీరం లేకుండా లోపలికి ఎడతాడు. లోపలికెళ్ళి బయటికి వస్తూ మన శరీరాల్ని నిలబెడుతూ ఉంటాడు. ఆయన వెళ్ళి రావడంలో కూడా పద్ధతిలో వెళ్ళి రావాలి. కాకుండా అడ్డదిడ్డంగా తిరిగాడు అనుకోండి, కీళ్ళన్నీ వంకర్లు తిరిగిపోయి కింద పడిపోతారు. రామాయణం కుశనాభోపాఖ్యానం అదే. వెంటనే కింద పడిపోతారు. కీళ్లవాతం వచ్చిందంటారే, అలా వంకర్లు తిరిగి పడిపోతారు. ఆయన ఒక పద్ధతిలో వెళ్ళి బయటికి రావాలి. అందుకే ఎక్కడ చూడని వెంకటేశ్వర స్వామిని ఒకే వేగంతో ఒకేలా లోపలికెళ్ళి బయటికి వస్తూ ఉన్నట్టు ముక్కు చివరై నాకు ఆ వెంకటేశ్వరుడు కనపడుతున్నాడని వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు అన్నమాచార్య స్వామి వారు. ఇక్కడే కనపడుతున్నాడు నాకు వెంకటేశ్వర స్వామి అన్నాడు. కాబట్టి అశరీర శరీరేషు వాయుశ్చలతి పాలయన్. ఆయన ప్రతి శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని పరిపాలన చేస్తుంటాడు వాయుదేవుడు. ఆయన వెళ్ళడం మానేసిన, వెళ్ళింది బయటికి రావడం మానేసిన, ఆ ఊపిరి తీసినవాడు వెళ్ళిపోయాడని చెప్పి వాడిని తీసుకెళ్ళి కాల్చేస్తారు. కాబట్టి ఆయన వలనే భవతి ఉన్నాడు అన్న మాట ఊపిరి తీసి విడిచిపెట్టినంతకాలమే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు మొహముద్గలంలో శంకర భగవత్పాదులు. ఆ ఊపిరి ఉన్నంతకాలమే బాగున్నారా అని అడుగుతారు. కాబట్టి ఆ ఊపిరి ఉన్నంతకాలమే మంగళప్రదత్వం. పైగా ఆయన ముఖ్య ప్రాణుడు. ఎందుకని అంటే అసలు శరీరానికి అంతటికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. వాయు ప్రాణ సుఖం వాయు వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతి జగత్. వాయువే ప్రాణము, వాయువే సుఖము. వాయు ప్రాణ సుఖం వాయు వాయునా సంపరిత్యక్తం. ఆ వాయువు వదిలిపెట్టేసింది అనుకోండి,
నా సుఖం విద్దతే జగత్. అసలు లోకానికి సుఖమన్న మాటే లేదు. బా, స్తంభించిపోయిందండి, చెట్లు కూడా ఆకు కూడా కదలటం లేదు చూసారా అని ప్రతివాడు వచ్చి వీధుల్లో నిలబడతాడు అడిగిపోయి, తట్టుకోలేక వాతావరణం. అన్ని విధాలుగా లోకాన్ని బతికిస్తాడు కాబట్టి వాయువుని ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది వేదం. కాబట్టి ఆయన ముఖ్య ప్రాణుడు. ఆయన వచ్చాడు అంటే ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.